ప్రేమంటే చూడగానే నచ్చేసి, వెంటపడి వేధించడమో, లేకపోతే తనకి నచ్చేలాగా చేసి ప్రపోజ్ చేయడము, తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ పోవటం, ఇది కాదు ప్రేమంటే. ఫస్ట్‌లో నార్మల్‌గా కలిసి, అనుకోకుండా కలిసి, ఫ్రెండ్స్ అవ్వటం, లేకపోతే నార్మల్‌గా మాట్లాడుకోవటం, ఉండే కొంది కొన్ని రోజులకి ఇంట్రెస్ట్ పెరగటం, అలవాటైపోవటం, తనతో మాట్లాడటం, ఏమైనా షేర్ చేసుకోవటం, ఏమైనా అనటం, తను అనే అంత స్వేచ్ఛగా ఉండటం, తన దగ్గర ఏమైనా తీసుకునే అంత హక్కు ఉండటం, ఇలా హక్కులతో, రెస్పాన్సిబిలిటీతో ప్రతీదీ షేర్ చేసుకుంటూ ప్రేమ మొదలవుతుంది. ప్రతీది కొత్తగా కనిపిస్తుంది. ప్రతీది అలవాటైపోతుంది. రోజు రోజుకి అలవాటైపోవటమే కానీ, అలవాటు లేకుండా ఇంట్రెస్ట్ పోయేలాగా ఉండదు ప్రేమంటే. ఇప్పుడు అన్ని ప్రేమలు ఫస్ట్ ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. తర్వాత వదిలేయటం జరుగుతుంది. కానీ నిజమైన ప్రేమలో అలవాటవుతుంది. నువ్వు లేకపోతే నేను ఉండలేనంతగా దగ్గరవుతారు. దగ్గరవ్వటమే కాదు, పెళ్లి వరకు, కట్టె కాలే వరకు జీవితం సాగుతుంది. అది ప్రేమంటే. ఇంట్రెస్ట్ పోవటం కాదు. ఇప్పుడు అలా ఎవరున్నారు? చూడగానే నచ్చేస్తే చెప్పేయటం, ప్రపోజ్ చేయటం. అంతా అయిపోయిన తర్వాత నువ్వు నచ్చట్లేదు, నీ పద్ధతి నచ్చట్లేదు, నీ బిహేవియర్ నచ్చట్లేదు, నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ఫస్ట్‌లో బాగుండేదానివి, ఇప్పుడు బాగోట్లేదు అని ప్రతిదానికి వంకలు పెట్టడం. నీకు నచ్చింది కదా! నీకు నచ్చినప్పుడు ప్రతీదీ అర్థం చేసుకోవాలి. ప్రతీదీ అర్థమయ్యేలా చెప్పాలి. ప్రతి తప్పుని ఏలెత్తి చూపించాలి. ఇలా చేయకూడదు, ఇలా చేయాలని గైడెన్స్ ఇవ్వాలి. అప్పుడు కదా ఎప్పుడైనా ఏం చేసినా, ఎలా ఉన్నా కూడా మనతో ఉండేది. మనం సర్ది చెప్పుతూ, గైడెన్స్ ఇస్తూ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే అది ఎప్పటికైనా ఉంటుంది కదా మనతోనే. ఒకవేళ మన రాతలో లేకుండా దూరంగా వెళ్ళిపోయినా సరే, మనల్ని గుర్తు తెచ్చుకుంటూ, మన ప్రేమని ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకెక్కడున్నా, ఏం చేస్తున్నా